ఇదివరకు ఈ రాజ్యాంగాన్ని అంతా పెద్దాపురం మహారాజు గారు పరిపాలించేవారండి. అప్పట్లో ఆయన సైనికులు బాట ఇదంతా. రోజు ఆయన పెద్దాపురం నుంచి ఆయన ఆవులను ఇక్కడ మేత మేయడానికి వచ్చేవాడు. ఒక రోజు ఒక ఆవు వచ్చి పుట్ల పాలు పోస్తూ వెళ్ళిపోవడం పాలకాపు చూసి రాజుగారు చెప్తే ఆయన వచ్చి ఆ పుట్టను తవ్వించి చూస్తే శివలింగం ఉద్భవించిందండి. గోవు చేత కనుగొన్నాడు పడాడు కాబట్టి గోలింగేసి చాగంటి కోటేశ్వరరావు గారు చాలా ప్రవచనాల్లో చెప్తారు. మనం కొన్ని పురాతన శివాలయాలు దర్శించుకున్నప్పుడు గమనిస్తే శివలింగం మధ్యలో చార్లాగా ఉంటుంది, దాన్ని బ్రహ్మసూత్రం అంటారు. అలాంటి లింగాన్ని ఒకసారి దర్శించుకుంటే కొన్ని వేల శివలింగాలు ఒకసారి దర్శించుకునే పుణ్యం వస్తుందని చెప్తారు కదండి. ఈ శివలింగాన్ని స్వయంభూగా గుర్తు ఉంటుంది మాట అండి. ఈ ఆలయం అంతా వచ్చేసి పంచారామాల కన్నా 300 సంవత్సరాల ముందర ఆలయం అండి. మనకి పంచారామాలు వచ్చి 10-11 శతాబ్దం అయితే ఇది 8-9 శతాబ్దం మధ్యలో ఆలయం అండి. మన ఈశ్వరుడు అనగా చాలా మంది శనివారాలు సోమవారాలు ఎక్కువగా అభిషేకాలు చేస్తాం. ఇక్కడ ఈశ్వరుడు ఏంటంటే గురువారం అంటే ఇష్టం అండి. గురువారం ఎందుకు ఇష్టం అంటే ఈ స్వామి గుళ్ళో గురుస్థానాల్లో ఉన్నారండి. అందుచేత జాతకరీత్యా గురుబలం తక్కువ ఉన్నవారు గురువారం రోజున వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయించుకుంటే అత్యంత విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట అండి. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే మనకి శివ కుటుంబం అంతా ఒకే చోట స్వయంభూగా వెలిశారు. మహాగణాధిపతి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి, కుమార సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీదేవి సమేత గౌలింగేశ్వర స్వామి, మొత్తం శివ కుటుంబం అంతా ఒకే చోట స్వయంభూగా మనకి దర్శించే క్షేత్రం మాట అండి. ఇది త్రిలింగ క్షేత్రంగా చెప్పబడుతుంది. ఒకే ఆలయ ప్రాంగణంలో మీకు 3 శివాలయాలు దర్శనం అవుతాయి. మనకు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇటువైపేమో రాజరాజేశ్వరుడు ఆలయం, ఈ పక్కనేమో చంద్రశేఖర స్వామి ఆలయం, ఇదేమో పార్వతీదేవి సమేత గౌలింగేశ్వర స్వామి వారిగా మనకి ఇక్కడ స్వామి దర్శనమిస్తారన్నమాట అండి. ఈ బ్రహ్మసూత్రం లింగ అర్థం ఏంటంటే అండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిగా మనకి అది బ్రహ్మ. ఆంధ్రాలో అతిపెద్ద స్వయంభూ శివలింగం. లంక విజయం తర్వాత శ్రీరాముడు అయోధ్యకి తిరిగి వెళ్తూ శ్రీకాకుళం జిల్లాలో సుమంత కొండపై విశ్రమించారు. ఆ కొండపై ఉన్న దివ్యమైన ఔషధాలను చూసి సుషేనుడు అనే వైద్యుడు మైమరిచిపోయి ఆ ప్రాంతంలో రోగాలతో బాధపడే వారికి వైద్యం అందించడం కోసం అక్కడే ఉండిపోయాడు. ఆయన శివుని కోసం తపస్సు చేస్తూ రామనామం జపిస్తూ సేవ చేశారు. కొన్నాళ్లకు ఆయన తపస్సు చేస్తూనే మరణించారు. ఆ తర్వాత ఆయన కలవడానికి వచ్చిన హనుమానికి కేవలం సుషేనుడు అస్థికలు మాత్రమే కనిపించాయి. హనుమాన్ భక్తితో ఆ అస్థికలపై మల్లెపూలు వేసి దానిపై జింక చర్మాన్ని కప్పాడు. విషయం తెలుసుకున్న శ్రీరాముడు సీతా లక్ష్మణులతో ఆ కొండపైకి వచ్చి జింక చర్మాన్ని తొలగించగా లోపల శివలింగం కనిపించింది. వెంటనే దగ్గరలోని కోనేరులో స్నానం చేసి రాముడు పూజ మొదలు పెట్టగానే ఆ శివలింగం పెరగడం మొదలైంది. పూజ ముగిశాక దాని పెరుగుదల ఆగిపోయింది. అందుకే ఇది అతిపెద్ద స్వయంభూ శివలింగంలోని ఒకటిగా నిలిచింది. పూర్వం ఈ శివలింగానికి గుడి కట్టాలని అనుకున్న రాజుకు నాకు ఏ నీడా వద్దు, ఎండలో వానలో భక్తులకు నేరుగా దర్శనం ఇస్తానని శివుడు కల్లో చెప్పారంట. అందుకే నేటికి టెక్కలి మండలం రావివలసలో ఈ శివలింగానికి ఎటువంటి నీడ లేకుండా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ భక్తులకు దర్శనమిస్తూ ఎండల మల్లికార్జునుగా పిలువబడుతుంది. మన పలాస దగ్గరలో ఉన్న ఈ స్వయంభులింగేశ్వర స్వామి టెంపుల్ ని మీలో ఎంతమంది విజిట్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి. టెక్కలిలో ఉన్న రాయవలస శివలింగం లానే ఈ శివలింగం కూడా స్వయంగా ఇక్కడ పుట్టింది. అందుకే దీనిని స్వయంభులింగేశ్వర స్వామి టెంపుల్ అని అంటారు. టెంపుల్ లొకేషన్ వచ్చేసి పలాస నుండి గొప్ప